సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరంటే నాకు అభిమానము కాబట్టి నా బిడ్డలని నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. మీకు పాదాభ వందనం చేస్తున్నా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు నా కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులెత్తి పెద్ద నమస్కారం చేస్తున్నాను స్వామి. అదే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబుకు కూడా నమస్కారం చేస్తున్నాను. అదే ఈరోజు అతను ఏటా వెంకటరమణయ్య రామకృష్ణ అనే వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుంజలు పెరికి నన్ను గడ్డపాత పడబోయారు. నా భార్య నన్ను పక్కకు తోకుంటే నా ఎడంకాలు తెగిపోయి ఉండేది. కాబట్టి డిఎస్పీ మేడం గారు మేము సావడానికి పాల్పడుతున్నాం మేడం. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం. మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ చెప్తున్నా, మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నా ఎస్పీ మేడం గారికి స్పందన కార్యక్రమానికి రాకపోతున్నాను. వర్షం పట్టింది. అంతలోపల 11 గంటలకి నా కట్టుముట్ట బచ్చిలిప్పేసి తరిమేసినాను. అది ఇది కథవకరతో గుంతలు తిరగడం నా కాలు మీద వేశాడు. దౌర్జన్యంగా నా ఇంటి మీదకి వచ్చారు. నేను కాబట్టి నాకు ఎవరు దిక్కు లేక ఇక్కడ ఈ కార్యక్రమానికి పాల్పడ్డాను. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరి 10 సార్లు 100 సార్లు వందనామా చేస్తూ నన్ను కాపాడమని, నాకు న్యాయం ఉంటే నా న్యాయమే చేయమని, అక్రంగా నాకొద్దు, ఒక అన్యాయం నాకు చేయొద్దు, నా న్యాయం ప్రకారం అదే చెబుతూ కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం చేసి నాకు న్యాయం చేయాల్సింది. ఈ న్యాయం జరగకుంటే నేను నా 3 బిడ్డలు నా భార్య ఆత్మహత్య చేసుకుంటాము. అదే స్థలంలో ఆత్మహత్య చేసుకొని పేర్లు రాసి ఈ వీరభోజన గంగాధరు ఈ 2024 నుంచి నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు మేడం. నన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నాయకుడిని నేను, మీరంటేనే నాకు అభిమానం. పదే చెప్తుంటా నాకు ఓటు వచ్చిన మలుకని. నేనే మీకు ఓటేసిన. అదే మీకు ఓటు వేయమన్న దానికి 40,000 జుర్మాను కూడా అవతల పార్టీ వాళ్ళు జుర్మాను కట్టాను స్వామి. నీకు నమస్కారం చేస్తున్నా. నాకు న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి. నా కోర్టు ఇచ్చిన కాగితాల ప్రకారం నాకు న్యాయం చేయాల్సిందిగా, నేను ఇచ్చిన సెంటు కూడా వాళ్ళకి ఆ ఇల్లు కూడా నాకు స్వాధీనం చేయాల్సిందిగా కోరుతున్నాను స్వామి.